2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో చాలా గొప్ప గొప్ప ప్లేయర్స్ అయితే అన్సోల్డ్ గా మిగిలిపోయారు. వాళ్ళనైతే ఒక్క బయర్ కూడా పర్చేస్ చెయ్యలేదు. ఆ టాప్ 5 ప్లేయర్స్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మా ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్. ఇతను ఇప్పుడు వరకు ఐపీఎల్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ 184 మ్యాచెస్ అయితే ఐపీఎల్ లో ఆడాడు. ఆ 184 మ్యాచెస్ లో 6565 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అలానే 140+ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. డేవిడ్ వార్నర్ 3 టైమ్స్ ఆరెంజ్ క్యాప్ కూడా విన్ అయ్యాడు. అయినా సరే అతను ఐపీఎల్ లో ఎవరు పర్చేస్ చేయలేదు. దీనికి మెయిన్ రీజన్ వచ్చి అతని ఏజ్ లిమిట్. అతనికి 38 ఇయర్స్ అయితే ఉన్నాయి. అలానే అతను పాస్ట్ 12 మంత్స్ నుంచి ఎటువంటి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అందుకే డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలాడు. నెంబర్ 4 జానీ బేర్స్టో. ఇతను ఇంగ్లాండ్ టీమ్ కి ఎంత మంచి ప్లేయరో మనందరికీ తెలుసు. అలానే 2024 ఐపీఎల్ లో ఇతను ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో కూడా మన అందరికీ తెలుసు. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో ఇతను స్కోర్ చేసిన సెంచరీ వల్ల టీం అయితే విన్ అయ్యింది. ఒక హిస్టారిక్ విన్ అయితే పంజాబ్ కి వచ్చింది. వైట్ బాల్ క్రికెట్ లో ఇతను స్పిన్ మీద చాలా పర్ఫెక్ట్ గా ఆడగలడు. అయినా సరే 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ఇతను అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ఇంత మంచి వికెట్ కీపర్ ని ఇంకా బ్యాట్స్మెన్ అయితే ఎవరు బేస్ ప్రైస్ కి కూడా పర్చేస్ చేయలేదు. నెంబర్ 3 డారెల్ మిచెల్. ఇతను న్యూజిలాండ్ టీమ్ లో ఉన్న ది బెస్ట్ ఆల్ రౌండర్. న్యూజిలాండ్ టీమ్ లో అయితే ఇతను చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. న్యూజిలాండ్ టీమ్ అయితే చాలా సార్లు క్యారీ చేస్తూ వచ్చాడు. ముందుసారి జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో ఇతన్ని అయితే సిఎస్కే టీం 14 crores పెట్టి పర్చేస్ చేసింది. అయినా సరే ఈసారి బేస్ ప్రైస్ కి కూడా ఇతన్ని పర్చేస్ చేయలేదు. ఇతని ఇంటర్నేషనల్ క్రికెట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బట్ అయినా సరే ఐపీఎల్ లో పర్ఫార్మెన్స్ మంచిగా లేదని ఇతన్ని అయితే ఇగ్నోర్ చేశారు. నెంబర్ 2 పృథ్వీ షా. ఇతన్ని అయితే ది నెక్స్ట్ సచిన్ తెండూల్కర్ అని అయితే పిలిచేవారు. అయినా సరే ఈసారి ఐపీఎల్ మెగా ఆక్షన్ లో అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలాడు. ఇతని బేస్ ప్రైస్ అయితే 75 lakhs. అయినా సరే ఇతన్ని ప్రతి ఒక్కరు ఇగ్నోర్ చేశారు. ఇతని పర్ఫార్మెన్స్ అయితే ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. రంజీ ట్రోఫీ స్క్వాడ్ నుంచి కూడా ఇతన్ని డ్రాప్ చేశారు. ఒకప్పుడు ఇతన్ని ది నెక్స్ట్ సచిన్ తెండూల్కర్ అని అయితే పిలిచేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఐపీఎల్ ఆక్షన్ లో కూడా ఇతను అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ముందుసారి జరిగిన ఐపీఎల్ లో ఇతను 198 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అది కూడా 164 స్ట్రైక్ రేట్ తో. కానీ చాలా తక్కువ మ్యాచెస్ అయితే పృథ్వీ షా ఆడాడు. నెంబర్ 1 శార్దుల్ ఠాకూర్. ఇతను బేస్ ప్రైస్ అయితే 2 crores కి పెట్టారు. బట్ అయినా సరే మెగా ఆక్షన్ లో ఇతను అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ముందుసారి ఐపీఎల్ లో ఇతను చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇతను ఆడిన 10 మ్యాచెస్ లో కేవలం 5 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. అలానే రీసెంట్ గా ఇతనికి ఫుట్ సర్జరీ కూడా జరిగింది. ఇండియన్ టీమ్ లో కూడా ఇతను ఆప్షన్స్ ఉండడం వల్ల ఇతన్ని అయితే ఎవరు పర్చేస్ చేయడానికి ముందుకు రాలేదు. మరి టాప్ 5 అన్సోల్డ్ ప్లేయర్స్ లో మీకు నచ్చిన ది బెస్ట్ అన్సోల్డ్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేసి చెప్పండి. జై శ్రీకృష్ణ.